హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరూ దేవుని కృపలో మంచిగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ మోనన్ రాసినటువంటి ఓనా కుమారులారా వినుడి అనే పుస్తకంలోని 23వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో బ్రదరు దీనత్వం మరియు కృప అనే విషయం గురించి రాస్తారు. దాంట్లో ఒక పారాగ్రాఫ్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదరు దీనత్వం గురించి ఇక్కడ ఇలా రాస్తారు. దీనత్వం అనేది అన్ని గుణలక్షణాల కంటే గొప్పదని, మనం ఏమై ఉన్నామనేది మరియు మనకున్న వరాలన్నీ కూడా దేవునికి చెందినయి అనేది మనం ఒప్పుకోవడమే దీనత్వం అని బ్రదర్ రాస్తారు. తర్వాత మనుషులందరిని గూడా ప్రత్యేకంగా బలహీనులను, నాగరికత లేని వారికి, కుంటివారికి మరియు బేదలకు విలువనిచ్చేటట్లు దీనత్వం అనేది చేస్తుందని బ్రదరు రాస్తారు. అటువంటి దీనత్వం అనే విషయంలో మనం నాటబడినప్పుడే ఆత్మ ఫలాలు మనం ఫలించగలమని, క్రీస్తు యొక్క గుణలక్షణాలనేవి మనలో అభివృద్ధి చెందుతాయని బ్రదర్ రాస్తారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఆహ్, ఆత్మ విషయమైనటువంటి దీనత్వం గురించి నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా కొన్నిసార్లు మాట్లాడాను. కానీ ఈ అధ్యాయం గూడా నేను చదివేటప్పుడు దేవుడు నాకిచ్చినటువంటి నడిపింపు ఏందంటే, దీనత్వం గురించి మళ్ళా ఈ వీడియోలో కూడా మాట్లాడాలనేది నాకు దేవుడిచ్చిన తలంపు. ఎందుకు దేవుడు దీనత్వం గురించి మళ్ళా మాట్లాడాలి అనేది నాకు ఆ తలంపిచ్చారని నేను అనుకుంటున్నప్పుడు బ్రదర్ ఇక్కడ ఇలా రాస్తారు. దీనత్వం అనేది అన్ని గుణలక్షణాల కంటే గొప్పదని. దీనత్వం అంటే ఏందంటే, మనల్ని మనం దేవుని ముందు తగ్గించుకొని ఉండటం. దేవుని ముందు అణిగి ఉండటం మనం. మనల్ని మనం గొప్ప చేసుకోకుండా, దేవా నువ్వు శక్తిమంతుడివి, నీ మాట మేము వింటాం ప్రభా! నీకు లోబడి ఉంటామని మనల్ని మనం తగ్గించుకొని, మనం దేవుని ముందు ఏ పాటోళ్ళమో మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు విధేయులైనటమే ఆ దీనత్వం యొక్క ఆహ్, లక్షణం. అది అన్ని గుణ లక్షణాల కంటే గొప్పదనేది బ్రదర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. యేసు ప్రభు గూడా ఆత్మ విషయమైన దీనత్వం మనం కలిగుండాలి. అది లేకపోతే మనం పరలోక రాజ్యంలోకి ఎళ్ళమనేది బ్రదర్ ఇక్కడ యేసు ప్రభు గూడా మనకి మత్తయి సువార్తలో మనకు చెప్తారు. సో, ఈ పారాగ్రాఫ్‌లో బ్రదర్ దీనత్వం గురించి 2 లక్షణాలు చెప్తారు. అవి చెప్పబోయే ముందు ఒకసారి నేను యేసు ప్రభు దీనత్వం గురించి కూడా ఒకసారి గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభు యొక్క దీనత్వం మనకు తెలుసు. ఆయన తండ్రితో సమానంగా ఉన్నాడు. కానీ తండ్రి చిత్తం కోసం ఆ స్థానాన్ని వదిలిపెట్టి మన కోసం మనిషిగా వచ్చాడు. మనిషిగా అయిన వ్యక్తి దాసుడయ్యాడు. దాసుడుగా ఉన్న వ్యక్తి ఒక నేరస్తుడి వలె సిలువ వేయబడటానికి గూడా ఆయన అంగీకరించాడు. అది ఆయన దీనత్వం. మనం గూడా అదే మార్గంలో మనం వెళ్ళాలనేది బైబిల్ మనకు బోధిస్తుంది. బ్రదర్ ఇక్కడ దీనత్వం గురించి 2 సంగతులు చెప్పారు. మనుషులందరిని గూడా మనం ప్రేమించాలి. ప్రతి ఒక్కళ్ళకి విలువనివ్వాలని చెప్పారు. ఉదాహరణకి అడుక్కునే వాళ్ళకి కూడా మనం కఠినంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళు నాకంటే తెలివి తక్కువోళ్ళు, అజ్ఞానులు, లేకపోతే వాళ్ళు అంగవైకల్యం కలిగినోళ్ళు, లేతే నా అంత ధనం వాళ్ళ దగ్గర లేదు అనేటువంటి భేదాలు మనం చూపించకూడదు. యేసు ప్రభు ప్రతి ఒక్కళ్ళని ప్రేమించారు. ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయన చనిపోయారు. మనం గూడా ప్రతి ఒక్కళ్ళని ప్రేమించాలి. ప్రతి ఒక్కళ్ళని క్షమించాలి. మనం దేవుని కోసం మనం చనిపోవాల్సిన సమయం అనేది ఒకటొస్తే, మనం గూడా ప్రతి ఒక్కళ్ళ కోసం చనిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలనేది యేసు ప్రభు జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్న విషయాల్లో అదొకటి. తర్వాత విషయం దీనత్వం గురించి బ్రదర్ ఇక్కడ ఏం రాస్తారంటే, మనల్ని మనం తీర్పు తీర్చుకునే దాని విషయం గురించి బ్రదర్ రాస్తారు. ఒక నిజంగా ఆత్మీయంగా దీనులైన వ్యక్తి పక్కనోళ్ళని తీర్పు తీర్చడం వాళ్ళలా, వీళ్ళిట్లా అనేది చెప్తూ తీర్పు తీర్చడం కంటే, మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం. ప్రభువా! నీ ముందు నేనిలా ఉన్నాను ప్రభువా! ఈ విషయంలో నేను పడిపోతున్నాను. ఆ విషయంలో నేను పడిపోతున్నాను ప్రభువా! నన్ను నీ వలే మార్చని, మనల్ని మనం సరిజేసుకునే విషయంలోనే మనం సమయం గడుపుతా ఉంటాం. పక్కనోళ్ళని తీర్పు తీర్చేదానికంటే. అలానే గాని మనల్ని మనం గొప్ప చేసుకోవడం, గొప్ప తలంపులు మన విషయంలో కలిగి ఉండటం, లేతే మనుషుల దగ్గర నుంచి ఘనత కోరుకోవడం, లేతే దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా మనల్ని మనం పేరు ప్రఖ్యాతులు కలిగే వాళ్ళగా మనం చేసుకోవాలనుకోవడం. ఇవన్నీ దీనునికి సంబంధించిన విషయాలు కాదు. నిజంగా దీనత్వంలో మనం ఎదుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఈరోజు ఉదాహరణకు నేనిలా అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇప్పుడు నేను దీనత్వంలో నేను పెరిగానా అనేది నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటే, నేను చూసుకోవాల్సిన అన్ని సంగతుల్లో కంటే కూడా ఒక సంగతేందంటే, నన్ను నేను తీర్పు తీర్చుకోవడంలో నేను ఎదిగానా? పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు సంవత్సరం
నేనెంత ఎక్కువగా తీర్పు తీర్చుకుంటున్నాను. నాలో దేవుడేదన్నా ఒక పొరపాట్లు నేను చూపించినప్పుడు నన్ను నేను తీర్పు తీర్చుకుంటున్నానా? అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు తీర్చడంలో అంతకంత మనల్ని మనం తీర్పు తీర్చుకోవడంలో మనం ఎదుగుతూ ఉండాలి. ఒక వచనం నేను బైబిల్ నుంచి చదవాలనుకుంటున్నాను. ఆ వచనం జెఫన్యా గ్రంథం 2 అధ్యాయం 3 వచనం. అదే పాత నిబంధనలో జెఫన్యా గ్రంథం 2 అధ్యాయం 3 వచనం. అక్కడ ఇలా రాసుంది. దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఈ వచనంలో దేవుడేం చెప్పాడంటే, దీనత్వం కలిగి ఉన్న మనుషులారా మీరింకా వినయాన్ని వెతకండి. దీనత్వాన్ని ఇంకొంచెం వెతకండి అని చెప్పాడు. సో, ఒక దీనునికి ఉండాల్సిన లక్షణం ఏందంటే, ఇంకొంచెం దీనత్వం మనం వెతకాలి. యేసు ప్రభులో ఉన్న లక్షణం అదే. ఆయన దీనుడుగా ఉన్నాడు. ఇంకొంచెం తనను తాను తగ్గించుకున్నాడు. మనం గూడా అలా అంతకంతకు తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలనేది నేను నేర్చుకుంటున్నాను. మీతో కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ లాస్ట్ సెంటెన్స్‌లో బ్రదర్ ఇక్కడ అలా రాస్తారు. యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని ఎప్పుడూ ధ్యానించమని, అది ఆయన మనకిచ్చే గొప్ప హెచ్చరిక అని బ్రదరు ఇక్కడ రాస్తారు. ఈ పారాగ్రాఫ్ మొదట్లో దీనత్వం అనేది అన్ని గుణలక్షణాల కంటే గొప్పదని మొదలుబెట్టారు. ముగించేటప్పుడేమో యేసుప్రభు యొక్క దీనత్వం అన్నిటికంటే గొప్పది కాబట్టి దాని గురించి ఎక్కువగా ధ్యానించమని, అది ఆయన మనకిచ్చే గొప్ప హెచ్చరిక అనేది చెప్పారు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరం దీనత్వంలో ఎదగాలనేది నా ఆశ, నా ప్రార్థన. దేవుడు మనందరిని అంతకంతకు దీనులుగా అయ్యేటట్లు చేయాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.